నమస్తే వెల్కమ్ టు ఈగల్ ఎడ్యుకేషన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ని ఈజీగా క్లియర్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ అవటం సాధ్యమా అంటే సాధ్యం అంటున్నారు తక్షశిల ఐఏఎస్ అకాడమీ మరియు తక్షశిల ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బిఎస్ఎన్ దుర్గా ప్రసాద్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు డిగ్రీలో ఒక కోర్సు ఉంటుంది, అట్ ద సేమ్ టైం యూపీఎస్సీ సెపరేట్గా ప్రిపేర్ అవ్వాలి. ఇది పక్కన పెడితే మీరు చెప్పినట్టు పబ్లిక్ పాలసీ, ఈ పబ్లిక్ పాలసీతో పాటుగా యూపీఎస్సీ ప్రిపరేషన్ అని చెప్తున్నారు. సార్ ఇప్పుడు డిగ్రీ యూపీఎస్సీ చదివేటప్పుడు మనకి ఖచ్చితంగా తెలుసు యూపీఎస్సీ ఎగ్జామ్కి వాళ్ళు అపీర్ అవుతారు, కానీ పబ్లిక్ పాలసీని చూస్ చేసుకోవటం వలన వాళ్ళకి ఎటువంటి వైడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? పబ్లిక్ పాలసీ అంటేనే గవర్నమెంట్లో పాలసీ మేకింగ్లో మనం పార్ట్ అవ్వడానికి మనం చదువుతున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ సర్టిఫికేట్ దేనికి? నేను ఒక టెక్నికల్గా నేను స్ట్రాంగ్ అయ్యి టెక్నికల్ కంపెనీస్లో నేను ప్రోగ్రామింగో డెవలప్మెంటో టెస్టింగ్లోనో నా పార్ట్ తీసుకోవడానికి. అలాగే పబ్లిక్ పాలసీ అంటే గవర్నమెంట్ యొక్క పాలసీ మేకింగ్లో, ఈ గవర్నమెంట్ తీసుకొచ్చే రిఫార్మ్స్లో, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్లో నేను భాగం అవ్వడానికి ఈ కోర్స్ ఉపయోగపడుతుందని గవర్నమెంట్ ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో కాకపోతే ఇది ఒక ప్రీమియర్ కోర్స్ కాబట్టి బేసిక్గా యూనివర్సిటీస్లోను అటానమస్ ఇన్స్టిట్యూట్స్లో మాత్రమే అందుబాటులో ఉంది. సో ఈ కోర్సు మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఈ సర్టిఫికేట్ ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీ కేవలం ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇచ్చే సర్టిఫికెటు. అలాగే ప్రీమియర్ అండ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఐఎస్బి హైదరాబాద్, కేఎస్పిపి, ఎంఐటి పూణే, ఐఐటి ఖరగ్పూర్, ఐఐఎం క్యాల్కటా ఇలాంటి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ప్రోగ్రామ్ సంవత్సరానికి 2 సంవత్సరాలు 12 లక్షల నుంచి 26 లక్షల వరకు ఫీ స్ట్రక్చర్తో ఈ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి. ఇంత ప్రీమియర్ అండ్ ప్రెస్టీజియస్ కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చింది అందరికీ అవకాశం దొరకాలి అనే ఉద్దేశంతో మనకు కూడా లిమిటెడ్ సీట్స్తో ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, ఈ ప్రిపరేషన్ అంతా కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్లోనే జరుగుతుంది కాబట్టి నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, పాలసీ మేకింగ్లో గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు, ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు, అలాగే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో కావచ్చు, అలాగే ప్రైవేట్ సెక్టర్స్లో కూడా ఈ ఎక్స్పర్ట్స్ ఇన్ పాలసీ మేకింగ్, అనలిస్ట్స్, ఈ రీసెర్చ్ అసిస్టెంట్స్ వీటికి చాలా డిమాండ్ ఉంది. అటు సైడ్ జర్నీ చేయొచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. BA ఆర్ MA ఇన్ పబ్లిక్ పాలసీ చేసిన తర్వాత నాకు ఆపర్చునిటీస్ ఏమున్నాయని చాట్ జీపీటీని అడగండి. ఈ BA ఇన్ పబ్లిక్ పాలసీ విత్ సివిల్ సర్వీసెస్ సిలబస్ బెటరా, లేదా జనరల్ డిగ్రీ తీసుకొని నేను సివిల్ సర్వీసెస్ సిలబస్ చేయడం బెటరా అని చాట్ జీపీటీని అడగండి. సో టెక్నికల్గా మీకు వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో మీకు దొరుకుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి తప్ప ఎవరో మాటలు వినేసి వాళ్ళు ఈరోజు ఉంటారు, మొత్తం నేనే చెప్తానని చెప్తారు, కానీ అడ్వర్టైజ్మెంట్స్లో చెప్పినట్టు అన్నీ జరగవు. మీరు ప్రాక్టికల్గా ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఆ ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. ఎవరు ఎన్ని సబ్జెక్ట్స్ చెప్తారు, ఎవరు స్టూడెంట్స్కి రెగ్యులర్గా క్లాసెస్ తీసుకుంటారు, ఎవరు అందుబాటులో ఉంటారు, ఇవన్నీ తీసుకొని డెసిషన్ తీసుకోవాలి. సో ఈ పబ్లిక్ పాలసీ అనేది మా ఇన్స్టిట్యూట్లో ఉంది కాబట్టి డెఫినెట్గా నేను దాని గురించి చెప్తాను. బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇది యాక్సెప్టెడ్ బై ఎవ్రీవన్. మీరు ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరకో, పోలీస్ ఆఫీసర్స్ దగ్గరకో, అదర్ గెజిటెడ్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఆస్క్ దెమ్ టు సజెస్ట్ యూ, దే విల్ గైడ్ యూ ఇన్ ఏ రైట్ వే. చూశారు కదండి, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ని ఈజీగా క్లియర్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ పబ్లిక్ పాలసీ ద్వారా మీరు అవ్వచ్చు. చక్కటి గైడెన్స్ అందించారు బిఎస్ఎన్ దుర్గా ప్రసాద్ గారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.